యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. పిలిచిన దేవునితో పౌలు సమయం 323 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. 324 రోజు చేరుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసుకొని మనం ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవమగల దేవానికి స్తోత్రం నాయన. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, ఇంతవరకు నైనా మమ్మల్ని కాచి కాపాడినైనా సజీవ లెక్కలో ఉంచినారు తండ్రి. నాయన 323 రోజులనైనా కాచి కాపాడినారు తండ్రి. నాయన నీకే స్తోత్రం నాయన. ప్రభా, మరి నాయన ఈ కూడికలో కూడా నాయన మీరే తోడుగా నడిపించండి ప్రభా. మరి నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన కోయర్ టీం నాయన ప్రభా, అదేవిధంగా దైవ సేవకులను నాయన మీరే దీవించి ఆశీర్వదించిన నాయన ప్రభా. వారికి నాయన నీ ఆత్మాభిషేకం దయచేసిన నాయన ప్రభా, మీరే తోడుగా ఉండి నడిపించమని నాయన ప్రభా. మరి నాయన ఈ మీటింగ్ అంతటినైనా మీరే తోడుగా ఉండి నడిపించమని ముందున్న సమయాన్ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన కోయర్ టీం మన మధ్యలో ఉన్నారు. పాటలతో ఆరాధిద్దాం. దేవుని నామంలో వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాభివందనాలండి. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడుకొని ఆయనను ఆరాధించి మహిమపడతాం. తెగులు నీ గుడారము సమీపించదా అనే పాట పాడుకున్నాం. తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీవు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీవు రానే రాదు, రానే రాదయ్యా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీవు రానే రాదు, రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోనూ వాక్యముతో అనుదినము జయించెదము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోనూ వాక్యముతో అనుదినము జయించెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీవు రానే రాదు, రానే రాదయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టెదము. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీవు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీవు రానే రాదు, రానే రాదయ్యా. కన్న తల్లి చేర్చినట్లు అనే పాట పాడుకున్నాను. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కౌగిలిలో హత్తుకొను నా చింతన బాపు
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మనం పాటలతో దేవుని మహిమపరిచాం. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అలాగే ఫస్ట్ సెక్షన్లో సియోను సంఘ దర్శనము, అదేవిధంగా సియోను పరిచర్యల గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, జీవముగల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రం నాయన ప్రభా. ఇంతవరకు నాయన మమ్మల్ని రక్షిస్తూ నడిపిస్తున్నారు తండ్రి. నాయనానికి స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. మరి నాయన మా సంఘానికి ఇచ్చిన మరి దర్శనాన్ని బట్టి నీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రభా. మరి నాయన ప్రభా, గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. 360 దినముల ప్రార్థన వాక్య సమయం నాయన ప్రభా మీరు ఇచ్చినారు తండ్రి. నాయనానికి స్తోత్రం నాయన. నీ నామ ఘనతకే నాయన నడిపిస్తున్నారు తండ్రి. నాయనానికి స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. ఇంకా నాయన ప్రభా నాయన మిగిలిన దినాలు కూడా నాయన మీరే నడిపించండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా నూతన ప్రార్థన గుంపులు ఏర్పాటుకు నాయన ప్రభా మీరే సహాయం దయచేయండి నాయన ప్రభా. నూతన గుంపులుగా నాయన ఏర్పడి నాయన సంఘములు నాయన ప్రభా ప్రార్థించలాగా నీవే సహాయము దయచేయండి నాయన. ప్రతి ఒక్కరు నడిపించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన కరపత్రముల పరిచర్య ప్రోత్సాహం నాయన ప్రభా. అవును ప్రభా నాయన. మరి నాయన కరోనా సమయంలో నాయన కరపత్రములు నాయన ప్రభా పంచలేకపోయినాం తండ్రి. నాయన మీరే నాయన సహాయము దయచేయండి ప్రభా. నాయన ప్రభా అనేకులకు నాయన కరపత్రం చేరులాగా మీరే సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన సంఘ ఆత్మీయ అభివృద్ధి నాయన కొరకు నాయన ప్రభా. సంఘంలో నాయన ఆత్మీయంగా నాయన ప్రతి ఒక్కరు నాయన అభివృద్ధి పొందులాగా మీరే సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. నాయన మహోన్నతుడా నీకే స్తోత్రము నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా ప్రతి కుటుంబంలో నాయన కుటుంబ ఆరాధన కలిగి ఉండాలి తండ్రి. నాయన ప్రభా సియోను సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ప్రభా మరి నాయన కుటుంబ ఆరాధన కలిగి ఉండాలి తండ్రి. నాయన ప్రతి ఒక్క కుటుంబంలో జరగాలి తండ్రి. నాయన ప్రభా నీకే స్తోత్రం చెల్లిస్తున్నా ఆయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నా ఆయన ప్రభా. అదేవిధంగా నాయన సువార్థికులను సిద్ధపరచులు నాయన ప్రభా నీవే సహాయము దయచేయండి ప్రభా. నాయన సువార్థికులు నాయన లేవాలి తండ్రి. నాయన లేవనెత్తండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. సర్వోన్నతుడా నీకే స్తోత్రం నాయన. మహిమగల తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నా ఆయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా శిష్యత్వమునకు ప్రాధాన్యత నాయన ప్రభా ఇచ్చులాగా నీవే సహాయము దయచేయండి ప్రభా. అనేక మందిని నాయన శిష్యులుగా తయారు చేసే భాగ్యాన్ని మరి నాయన ప్రభా మీరే సహాయము దయచేయండి ప్రభా. మీరే దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రం నాయన. అదేవిధంగా నాయన ప్రభా మరి సంఘ పరిచర్యలో పాలు పంపులు నాయన సంఘములు నాయన ప్రభా పరిచర్యలు నాయన ప్రతి ఒక్కరు నాయన పాలు పంపులు పొందే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరినైనా నడిపించండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన సంఘ సేవలు నాయన వ్యక్తిగత ఆత్మీయ తలాంతులు నాయన ఉపయోగించుకునేలాగా నీవే సహాయం దయచేయండి నాయన ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డలు నాయన ఎలాంటి తలాంతుందో నాయన ప్రభా మీరే నాయన ప్రభా వాడుకొని తండ్రి. నాయన ప్రభా మీరే సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి నాయన వాడుకో తండ్రి. నాయనానికే స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా ఆత్మల సంపాదనలు సంఘ కృషి నాయన ప్రభా నీకే స్తోత్రం నాయన ప్రభా. నాయన అనేక ఆత్మలు నశించిపోతున్నాయి తండ్రి. నాయన ప్రభా అనేక ఆత్మలు నాయన ప్రభా నడిపించలాగిన నాయన నీవే సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన. గొప్ప దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. మహోన్నతుడా మహాగణుడా నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా సియోను పరిచర్యలు నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన ప్రభా గొప్ప దేవానికే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. గ్రామీణ సువార్త నాయన ప్రభా. మరి నాయన ప్రతి గ్రామానికి వెళ్ళి నాయన సువార్త ప్రకటించే భాగ్యాన్ని దయచేయండి నాయన ప్రభా. నాయన నీవే సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన బహిరంగ సభ సువార్తలు నాయన ప్రభా మరి నాయన మీరే జరిగించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. గొప్ప దేవానికే స్తోత్రం నాయన ప్రభా. అవును తండ్రి నాయన ఈ లాక్డౌన్ సమయంలో నాయన బహిరంగంగా నాయన ప్రభా మరి నాయన ప్రకటించలేకపోయినాం తండ్రి. నాయన మీరే నాయన సహాయము దయచేయండి ప్రభా. నాయన ప్రభా నాయన బహిరంగంగా మరి నాయన సువార్త సభ జరుగులాగా సహాయము దయచేయండి ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా కరపత్రముల పరిచర్య నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన ప్రభా మరి నాయన కరపత్రములు పంచలేకపోతున్నాం తండ్రి. నాయన మీరే సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన మీరే నాయన ప్రభా నడిపించండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. మరి నాయన విరామ బైబిల్ పాఠశాల నాయన ప్రభా VBS నాయన ప్రభా జరుగులాగా నీవే సహాయం దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. గొప్ప దేవానికే స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు పాల్గొనలాగా నీవే సహాయం దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా మరి నాయన యవనస్తుల పరిచర్య నాయన ప్రభా నాయన జరుగులాగిన సహాయం దయచేయండి ప్రభా. మరి నాయన ప్రతి ఒక్కరు నాయన ప్రభా ప్రతి ఒక్క యవనస్తుడు నాయన పరిచర్య చేయలాగిన నీవే సహాయం దయచేయండి నాయన. నడిపించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన కొండ జాతి ప్రజల మధ్యలో పరిచర్య నాయన మీరే జరిగించండి ప్రభా. మరి నాయన
నాయన కొండ జాతి ప్రజలు నాయన ప్రభా వారు నాయన ప్రభా వారికి ఏమి తెలియదు తండ్రి నాయన నీ సువార్త వెళ్ళి నాయన ప్రభా నీ సువార్తను ప్రకటించలాగిన నీవే సహాయము దాయిచ్చాను ప్రభా నీకే స్తోత్రం నాయన ప్రభా గొప్ప దేవానికే స్తోత్రము చెల్లిస్తు నాయన ప్రభా అదేవిధంగా నాయన హాస్పిటల్ పరిచర్య నాయన ప్రభా మరి గత కొన్ని దినాలుగా నాయన హాస్పిటల్కి వెళ్ళి నాయన పరిచర్య చేయలేకపోతున్నాం తండ్రి నాయన మమ్మల్ని క్షమించిన నాయన ప్రభా మీరే నాయన ప్రభా మరి నీ చిత్తమైతే నడిపించండి ప్రభా నీకే స్తోత్రం నాయన ప్రభా మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా స్త్రీల సమాజ పరిచర్య నాయన ప్రభా మరి నాయన మీరే సహాయం దాయిచ్చండి ప్రభా చక్కగా జరిపిస్తున్నారు తండ్రి నాయన ప్రభా నాయన నీకే స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా మరి స్త్రీలందరూ నాయన ప్రభా సమాజంగా కూడినైనా నేను నాయన ఆరాధించే భాగ్యం దాయిచ్చాను ప్రభా నీకే స్తోత్రం నాయన అదేవిధంగా నాయన పురుషుల సహవాసం నాయన మెన్స్ ఫెలోషిప్ నాయన ప్రభా మీరే జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్క పురుషుడు నాయన పాల్గొనలాగిన ప్రభా మరి నాయన ఆత్మీయంగా ఎదుగులాగిన నీవే సహాయము దాయిచ్చాను ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా అదేవిధంగా నాయన రాత్రికాల ప్రార్థన సహవాసం నాయన ప్రభా మీరు నాయన రాత్రికాలంలో నాయన ప్రభా ప్రార్థన సహవాసం కలిగి ఉండలాగిన నీవే సహాయము దాయిచ్చాను ప్రభానికి స్తోత్రం వేలాది వందనాలు నాయన ప్రభా అదేవిధంగా నాయన ప్రభా అరుణోదయ ప్రార్థనలు నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా మరి నాయన ఉదయమున నాయన ప్రభా మరి నాయన నేను ఆరాధించే భాగ్యాన్ని నాయన ప్రతి ఒక్కరు దాయిచ్చాను ప్రతి ఒక్కరు నడిపించాను ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా గొప్ప దేవానికే స్తోత్రాలు స్తుతులు నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా జీవము గల తండ్రి నీకే స్తోత్రం నాయన అదేవిధంగా నాయన క్రిస్మస్ సంబరాలు నాయన ప్రభా మరి నాయన జరుగులాగా నీవే సహాయము దాయిచ్చాను నాయన ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే సహాయము దాయిచ్చాను ప్రభా మరి నాయన గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా అదేవిధంగా నాయన ప్రభా ఉపసంఘాల స్థాపన నాయన ప్రభా మరి నాయన మీరు ఇచ్చిన ఉపసంఘాలను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా మరి ప్రతి ఒక్క సంఘాన్ని అయినా దీవించి ఆశీర్వదించిన ఆయన అనేకులు నడిపించండి ప్రభా నీకే స్తోత్రం నాయన ప్రభా నీ చిత్తమైతే ఇంకా నాయన ప్రభా నాయన ఉపసంఘాలు స్థాపించే భాగ్యం దాయిచ్చాను ప్రభా నీకే స్తోత్రం నాయన ప్రభా నీకే స్తోత్రాలు వేలాది వందనాలు నాయన ప్రభా అదేవిధంగా నాయన ప్రభా మిషనరీ సేవలో భాగస్తులను నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా నాయన మిషనరీ సేవలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరు నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా మరి నాయన మీరే నాయన మరి నాయన దీవించి నడిపించండి ప్రభా నీకే స్తోత్రం నాయన అదేవిధంగా నాయన సండే స్కూల్ పరిచర్య నాయన మీరే నడిపించండి ప్రభా ప్రతి సండే నాయన ప్రభా మరి నాయన చిన్నపిల్లలు నాయన ప్రభా ప్రతి ఒక్కరు నడిపించిన ఆయన ప్రభా వారి నాయన నీ ఆత్మలో ఎదిగింపచేయండి ప్రభా నీకే స్తోత్రం నాయన ప్రభా గొప్ప దేవానికి స్తోత్రాలు స్తుతులు నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా యేసయ్య జీవం గల తండ్రి నీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాయన ప్రభా సీయోను సందేశము నాయన ప్రభా నాయన మరి నాయన సీయోను సందేశం మేలులాగా నువ్వే సహాయము దాయిచ్చాను ప్రభా మరి నాయన గత కొన్ని దినాలుగా నాయన నిలిచిపోయిన తండ్రి నాయన పరిచయం నాయన ప్రోత్సహించండి ప్రభా నడిపించండి ప్రభా నీకే స్తోత్రము నాయన ప్రభా గొప్ప దేవానికే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా అదేవిధంగా నాయన మంచి స్నేహితుడు కరపత్రము నాయన ప్రభా మరి నాయన మీరే నాయన దాయిచ్చాను ప్రభానికే స్తోత్రాలు వేలాది వందనాలు నాయన పరిచయం జరిగించండి ప్రభానికే స్తోత్రము నాయన ప్రభా అదేవిధంగా నాయన ప్రభా బైబిల్ శిక్షణ కేంద్రము నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా నాయన ప్రతి ఒక్కరు నాయన బైబిల్ శిక్షణ కేంద్రంలో నాయన ప్రభా పాల్పొందులాగా నీవే సహాయం దయచేయండి ప్రభా బైబిల్ స్టడీస్ చేసే భాగ్యాన్ని నాయన ప్రతి ఒక్కరికి దాయిచ్చాను ప్రభా మీరే నడిపించండి ప్రభానికే స్తోత్రము నాయన అదేవిధంగా నాయన 36 గంటలు దేవునితో నాయన ప్రార్థన సహవాసం కలిగి ఉండేలాగా నీవే సహాయం దాయిచ్చాను ప్రభా మీరే నాయన పరిచయం నాయన ప్రోత్సహించండి ప్రభా నీకే స్తోత్రం నాయన ప్రభా అదేవిధంగా నాయన గ్రాండ్ క్రిస్మస్ సిల్వ దృశ్యాలు నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా గ్రాండ్ క్రిస్మస్ జరుగుతుంటే నాయన ప్రభా ఎలాంటి నాయన ప్రభా మరి డిస్టర్బెన్స్ జరగకుండా నాయన మీరే సహాయం దాయిచ్చండి నాయన ప్రతి ఒక్క దురాత్మ శక్తులు నాయన నిలిపివేయండి ప్రభానికి స్తోత్రాలు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాయన ప్రభా గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా నాయన జీవము గల తండ్రి నీకే స్తోత్రాలు స్తుతులు నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా నాయన ప్రభా ఈ పరిచర్యలు ఇచ్చినందుకే నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రతి ఒక్క పరిచర్యలో నాయన మీరే తోడుగా ఉండి నడిపించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో కోయా టీం వారు ఉన్నారు, పాట పాడతారు. జై జై యేసు రాజా జై జై అని పాట పాడతారు. నన్ను చూసి
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు పాటలతో దేవుని మహిమపరిచాం. ఇప్పుడు సెకండ్ సెక్షన్లోకి వెళ్దాం. దేశం గురించి, రాష్ట్రాల గురించి, అదే ప్రపంచం గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవానికి స్తోత్రం నాయన. గొప్ప దేవానికి స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. నాయన ఇంతవరకు చక్కగా జరిపించారు తండ్రి నాయన ప్రభా. మరి నాయన నా దేశాన్ని, రాష్ట్రాలను నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. నీకే స్తోత్రం నాయన ప్రభా. జీవముగల తండ్రి, జీవాధిపతి నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. నాయన ప్రభా మరి రాష్ట్రాలను నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. జమ్మూ కాశ్మీర్ తండ్రి నాయన ప్రభా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా నాయన ప్రభా, ఈ రాష్ట్రాలను నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. నీకే స్తోత్రం నాయన ప్రభా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన ప్రభా. ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. రాష్ట్రాల్లో ఉన్న నాయన ఎమ్మెల్యేలు, ఎంపీలను నాయన, ప్రధానులు, ముఖ్యమంత్రులు నాయన ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకుని నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన. నీ రక్షణ వారికి దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన. గొప్ప దేవానికే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. అదేవిధంగా నాయన ఈ రాష్ట్రాల్లో ఉన్న నాయన ప్రభా మరి నాయన వృద్ధులను, అనాథలను నాయన ప్రభా, బాలను, యవనస్తులను నాయన ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకో. నీ రక్షణ వారికి దయచేయండి నాయన. కాచి కాపాడిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. ఉత్తరప్రదేశ్ నాయన, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్ నాయన ప్రభా మరి నాయన వెస్ట్ బెంగాల్ నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. రాష్ట్రాలను బట్టి నాయన ప్రభా మరి నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క దైవజనుడి నాయన ప్రభా నాయన ప్రభా మరి దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క మరి సంఘాన్ని అయినా దీవించి ఆశీర్వదించిన ఆయన. గొప్ప దేవానికి స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన ఎమ్మెల్యేలు, ఎంపీలను నాయన, ప్రధానులను నాయన ప్రభా, ముఖ్యమంత్రులను నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశీర్వదించిన ఆయన. మంచి జ్ఞానం వారికి దయచేయని ఆయన ప్రభా. న్యాయమైన పరిపాలన చేయలాగిన మీరే సహాయం దయచేయని ప్రభా. నీకే స్తోత్రం నాయన. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న ఆయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా మన రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన. ప్రతి ఒక్కరికి నాయన రక్షణ దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. రాష్ట్రాలను నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన. రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన. ప్రతి ఒక్కరికి నాయన రక్షణ దయచేయండి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్న ఆయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క దైవజనుని, సంఘాలను నాయన, వారి కుటుంబాలను నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన. కాచి కాపాడు దేవానికి స్తోత్రం నాయన ప్రభా. నాయన గొప్ప దేవానికి స్తోత్రం నాయన ప్రభా. ఈ రాష్ట్రాల్లో ఉన్న మతోన్మాదులనైనా జ్ఞాపకం చేసుకోతండి నాయన. వారిని నాయన ప్రభా రక్షించండి ప్రభా. వారికి రక్షణ దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. జీవము గల తండ్రి నీకే స్తోత్రం నాయన. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. గుజరాత్, డామన్ డయ్యు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. నాయన ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క దైవజనుని, వారి కుటుంబాలను అయినా, సంఘాలను అయినా మీరే దీవించి ఆశీర్వదించిన ఆయన. కాచి కాపాడు దేవానికి స్తోత్రము నాయన ప్రభా. సర్వోన్నతుడా నీకే స్తోత్రము నాయన ప్రభా. మరి రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క నాయన ప్రభా బిడ్డను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. వృద్ధులను, అనాథలను నాయన ప్రభా. మరి నాయన విధవరాండ్లను నాయన ప్రభా. మరి నాయన బాలను, బాలికలను నాయన, యవనస్తులను నాయన ప్రతి ఒక్కరినైనా కాచి కాపాడు నాయన. నీకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరికి నాయన రక్షణ, మారు మనసు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. మహోన్నతుడా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా రాష్ట్రాల్లో ఉన్న నాయన ముఖ్యమంత్రులను నాయన ప్రభా, ఎమ్మెల్యే, ఎంపీలను నాయన ప్రభా, మరి నాయన సర్పంచ్ నాయన ప్రభా, మరి నాయన ఎంపీటీసీ ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన న్యాయమైన పరిపాలన విధానాన్ని వరకు దయచేయండి ప్రభా. మంచి జ్ఞానము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. ఈ రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించిన ఆయన. కాచి కాపాడు దేవానికి స్తోత్రం నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన, ప్రతి ఒక్క మరి నాయన ప్రభా దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన రక్షణ దయచేయండి ప్రభా. వృద్ధులను, అనాథలను నాయన ప్రభా, యవ్వనస్తులను, బాలికలను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా రక్షణ, మారు మనసు దయచేయండి ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క దైవజనుని, వారి కుటుంబాలను నాయన, సంఘాలను నాయన మీరే దీవించి ఆశీర్వదించిన ఆయన. కాచి కాపాడు నాయన, రక్షించండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా మరి రాష్ట్రాల్లో ఉన్న మతోన్మాదులను నాయన మార్చండి ప్రభా. రక్షణ దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాయన ప్రభా. నాయన గొప్ప దేవానికి స్తోత్రం నాయన. మా దేశాల్లో ఉన్న నాయన ప్రభా
మరి నాయన ప్రధానులను ముఖ్యమంత్రులను ప్రతి ఒక్కరిని ఆయన రక్షించండి ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా నీ జ్ఞానము దయచేసి నాయన మంచి పరిపాలన విధానం వారికి దయచేయండి ప్రభా. నీకే స్తోత్రము నాయన ప్రభా. మహోన్నతమైన తండ్రి నీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా నాయన ప్రపంచ దేశాలను నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన, దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. నాయన దేశాల్లో ఉన్న నాయన ప్రభా మరి నాయన మతోన్మాదులను నాయన ప్రభా, ఉగ్రవాదులను నాయన మార్చండి ప్రభా, రక్షించండి ప్రభా. నీకే స్తోత్రము నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన, నీకే స్తోత్రము నాయన ప్రభా. మరి నా దేశంలో రాష్ట్రాల్లో నాయన ప్రభా జరుగుతున్న అల్లరు నాయన ప్రభా నిలిపివేయండి ప్రభా. నీకే స్తోత్రము నాయన. మడ్డలు మానభంగాలు నాయన ప్రభా, వ్యభిచారం నాయన ప్రభా నిలిపివేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు స్తుతులు నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా నాయన మరి నా దేశం మా రాష్ట్రంలో నాయన ప్రభా మరి ఉన్న కరోనా కేసులను నాయన తగ్గించండి ప్రభా. నాయన ఈ కరోనా వ్యాధిని నాయన నిర్మూలన చేయండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి థర్డ్ వే అంటున్నారు తండ్రి నాయన, మీరే నాయన దాన్ని రాకుండా నిలిపివేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు స్తుతులు నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. గొప్ప దేవానికే స్తోత్రము చెల్లించుకుంటున్నాయన. అదేవిధంగా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. నా దేశంలో ఉన్న రైతులను నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో, వారు చేస్తున్న పనిని నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. నాయన గొప్ప దేవానికే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన. సర్వశక్తిమంతుడవు తండ్రి నాయన, సర్వాధికారివి తండ్రి నాయన, నీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాయన ప్రభా. జీవము గల తండ్రి నీకే స్తోత్రము నాయన. దేశాల మధ్య యుద్ధాలను నాయన నిలిపివేయండి ప్రభా. నీకే స్తోత్రము నాయన ప్రభా. నాయన నీకే స్తోత్రాలు స్తుతులు నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. మహోన్నతమైన తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఇప్పుడు క్వైర్ టీం వారు ఉన్నారు, పాట పాడతారు. పాటలతో దేవుని ఆరాధిద్దాం. భక్తులారా స్మరించదు మన పాట పాడుకున్నారు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. హరిని ఊహించు వాటి కన్నా హరి సర్వము చక్కగా చేసే. హరిని ఊహించు వాటి
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు పాటలతో దేవుని మహిమపరిచాం. ఇప్పుడు వచ్చేసి థర్డ్ సెక్షన్లో ఉన్నాం. థర్డ్ సెక్షన్లో మన సంఘం సియోను మందిరంలో ఉపసంఘాలు జరగబోయే మన క్రిస్మస్ కార్యక్రమాలు, అదేవిధంగా మన ప్రేయర్ రిక్వెస్ట్లు, ప్రేయర్ బ్యాంక్లో వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లు గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవమగల దేవానికి స్తోత్రము నాయన. గొప్ప దేవానికి స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. ఇప్పటి వరకు నాయన ప్రభా మమ్మల్ని రక్షించినారు దేవా, నీకే స్తోత్రము నాయన ప్రభా. మరి నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. నాయన ఉపసంఘాల్లో జరగబోయే క్రిస్మస్ కార్యక్రమాలనైనా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. మరి నాయన మీరే నాయన చక్కగా జరిపించండి ప్రభా. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే సహాయము దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా మరి December 14th నాయన యూత్ క్రిస్మస్ నాయన సియోను మందిరంలో జరుగుతుండగా నాయన ప్రభా మీరే నాయన నడిపించండి ప్రభా. మీరే ఆధిపత్యం వహించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. నాయన నీకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క యవనస్తుడు నాయన వచ్చి నాయన నిన్ను మయంపరిచే విధంగా జరిపించండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరినైనా బలపరచండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన December 5th నాయన ప్రభా ఎల్లమ్మ బండలో నాయన ప్రభా గ్రాండ్ క్రిస్మస్ ఉంటుంది తండ్రి నాయన. నీవే సహాయము దయచేయండి ప్రభా. మీరే నడిపించండి ప్రభా. నీ నామఘనతకై నడిపించండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా December 17th నాయన అల్మాస్ కూడా బేతనీయ ప్రార్థన మందిరంలో ఉంటుంది తండ్రి నాయన ప్రభా. మీరే చక్కగా జరిపించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన. ఎలాంటి నాయన డిస్టర్బెన్స్ ఉండకుండా మీరే సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా December 18th నాయన ప్రభా నాయన చిత్తపూరిలో ఉంటుంది తండ్రి నాయన ప్రభా. బేతియేలు నాయన ప్రార్థన మందిరంలో ఉంటుంది తండ్రి నాయన. మీరే సహాయము దయచేయండి ప్రభా. మరి నాయన సంఘంలో జరుగుతున్న ప్రభా నాయన గ్రాండ్ క్రిస్మస్ నాయన మీరే చక్కగా జరిపించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయన ప్రభా ప్రతి ఒక్క దురాత్మ శక్తులు నాయన లయం చేసి మీరే నాయన నీ నామఘనతకై జరిపించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన December 10th నాయన ప్రభా మరి శ్రీల క్రిస్మస్ ఉంటుంది తండ్రి నాయన సియోను మందిరంలో నాయన ప్రభా మీరే నడిపించండి ప్రభా. మరి నాయన ప్రతి ఒక్క స్త్రీ వచ్చి నాయన నేను నీలో ఎదిగింప చేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా. మరి నాయన గొప్ప దేవానికి స్తోత్రం నాయన ప్రభా. నాయన స్త్రీల సహవాసంలో కూడా ఆయన ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. గొప్ప దేవా నీకే స్తోత్రం, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా December 11th నాయన ప్రభా చింతకుంటలో నాయన ప్రభా బేతనీయ నిలయంలో ఉంటుంది తండ్రి నాయన. మీరే సహాయము దయచేయండి ప్రభా. నడిపించండి ప్రభా. నాయన మరి నాయన అక్కడ కూడా నాయన ఎలాంటి డిస్టర్బెన్స్ నాయన ప్రభా ఎలాంటి ఆటంకం జరగకుండా మీరే సహాయము దయచేసి ప్రతి ఒక్కరు నాయన పాల్గొనలాగా నీవే సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. నాయన నీకే స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన December 19th నాయన గ్రాండ్ క్రిస్మస్ ఉంటుంది తండ్రి నాయన. మీరే సహాయము దయచేయండి ప్రభా. మీరే నడిపించండి ప్రభా. నాయన ప్రభా మరి నాయన మతోన్మాదుల నుంచి నాయన ప్రభా మరి నాయన ఇతర అనేకుల నుంచి నాయన ప్రభా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయన ప్రభా మీరే సహాయము దయచేసి నాయన నడిపించండి ప్రభా. నీ నామ ఘనతకై నడిపించండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా ఉప్పుగూడలో ఉంటుంది తండ్రి నాయన December 22 నాయన ప్రభా మీరే నడిపించండి ప్రభా. నీకే స్తోత్రము నాయన ప్రభా. గొప్ప దేవానికే స్తోత్రము చెల్లించుకుంటున్నాయన ప్రభా. అక్కడ కూడా నాయన ప్రతి ఒక్కరు వచ్చి నాయన పాల్గొని నాయన నిన్ను మయంపరచే విధంగా జరిపించండి ప్రభా. నీకే స్తోత్రము నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా December 23 నాయన ప్రభా మరి నాయన ఎర్రమంజిల్ బేతేల్ నాయన ప్రభా నాయన సంఘంలో ఉంటుంది తండ్రి నాయన. మీరే నడిపించండి ప్రభా. నీకే స్తోత్రము నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రము, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. ఎలాంటి నాయన డిస్టర్బెన్స్ నాయన ప్రభా ఎలాంటి అవాంతరాలు జరగకుండా నాయన మీరే సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి నాయన సర్వోన్నతుడా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి నాయన December నాయన ప్రభా సత్యమార్గ ఆలయం రాజేంద్ర నగర్లో ఉంటుంది తండ్రి నాయన ప్రభా. మీరే నడిపించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. నాయన ప్రభా అక్కడ కూడా నాయన నీ నామ ఘనతకై జరిపించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా నాయన మీరే సహాయము దయచేయండి ప్రభా. గొప్ప దేవానికే స్తోత్రము చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి నాయన December 25th నాయన సియోను మందిరంలో నాయన ప్రభా 4 ఆరాధనలు ఉంటున్నాయి తండ్రి నాయన. మీరే నాయన నడిపించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను నాయన నడిపించి నాయన మీరు మహిమ పొందండి ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రము చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి నాయన ఈ గ్రాండ్ క్రిస్మస్ నాయన చక్కగా జరుగులాగా మీరే సహాయము దయచేయండి ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు, వేలాది వందనాలనైనా
ప్రతి ఒక్క నాయన బ్రాంచ్లో నాయన చక్కగా జరుగులాగా మీరే సహాయము దయచేయండి నాయన ప్రభ. మరి నాయన ప్రతి ఒక్కరు వచ్చి నాయన నిన్ను మయంపరిచే విధంగా మీరే సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభ. అదేవిధంగా నాయన ప్రభ మరి నాయన సియోన్ మందిరంలో నాయన ప్రేయర్ బ్యాంక్లో నాయన ప్రభ ప్రేయర్ రిక్వెస్ట్ల గురించి నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన ప్రభ. మీరే జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభ. నాయన నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభ. మరి నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన సహోదరి అనురాధ గారు నాయన సివియర్ సైనస్తో బాధపడుతున్నారు తండ్రి నాయన. శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోతున్నారు తండ్రి నాయన. సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభ. అదేవిధంగా నాయన ప్రభ సహోదరి రాణి ప్రసాద్ గారి నాయన కుమార్తె కీర్తి అపర్ణ దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు తండ్రి నాయన. అదేవిధంగా బ్లడ్ తక్కువ ఉందని అంటున్నారు ప్రభా. మీరు నాయన స్వస్థపరిచినైనా సంపూర్ణ విడుదల దయచేసి మీరు మాయం పొందండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన సహోదరు సుబ్బారాయుడు నాయన ప్రభా. ఐఎం మిషన్ కాలు ఫ్రాక్చర్ అయిన తండ్రి నాయన ప్రభ. ఆపరేషన్ చేసి రాడు వేశారు తండ్రి నాయన ప్రభ. సంపూర్ణ విడుదల దయచేసిన ఆయన నీ పరిచర్యలు కొనసాగించండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్న ఆయన ప్రభ. అదేవిధంగా నాయన సహోదరి బ్యూల సువర్ణరాజు గారు నాయన ప్రభ. ఐఎం మిషన్ నాయన హార్ట్ దగ్గర వెయిన్స్ మడత పడిన రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదు అంటున్నారు తండ్రి నాయన ప్రభ. సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన. మీరే ముట్టండి ప్రభా. సంపూర్ణ విడుదల దయచేసి మీరు మాయం పొందండి ప్రభా. అదేవిధంగా నాయన ప్రభ జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభ. సహోదరుడు డానియేల్ బాబురావు గారికి నాయన ప్రభ కాలు ఆపరేషన్ జరిగిన తండ్రి నాయన సంపూర్ణ విడుదల స్వస్థత కొరకు నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. స్వస్థత దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభ. అదేవిధంగా నాయన పాస్టర్ డేవిడ్ పరదేశి గారి నాయన కజిన్ ఆదిలక్ష్మి మరియు భర్త రాము నాయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు తండ్రి నాయన. విజయవాడ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తండ్రి నాయన ప్రభ. మంచి స్వస్థత దయచేసి నాయన ప్రభ. మరి నాయన మీరే మాయం పొందండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభ. అదేవిధంగా నాయన ప్రభ సహోదరి చందు నాయన చిత్రపురి కాలికి నాయన ప్రభ కింద పడిన తండ్రి నాయన తలకి దెబ్బ తగిలిన తండ్రి నాయన మెడ దగ్గర నొప్పి ఎక్కువ వస్తున్నట్టున్నారు తండ్రి నాయన. సంపూర్ణంగా విడుదల దయచేయండి ప్రభ. అదేవిధంగా నాయన ప్రభ మరి నాయన ఆదివారం నాడు బాప్తిసం తీసుకోవాలనుకున్న తండ్రి నాయన బిడ్డను బలపరిచిన ఆయన మీరే నడిపించండి ప్రభానికే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారం చెల్లించుకుంటున్న ఆయన ప్రభ. గొప్ప దేవానికి స్తోత్రాలు, వేలాది వందనాలు ఆయన. మహోన్నతుడా మహాగణుడానికి స్తోత్రం చెల్లించుకుంటున్న ఆయన ప్రభ. నాయన ఇప్పటి వరకు నాయన మేము చేసిన ప్రార్థనలన్నీ నాయన మీరు గైకొని నాయన మాకు జవాబు దయచేసిన నమ్మొచ్చు తండ్రి నాయన ప్రభ. ముందు మరి నాయన ప్రభ. అదేవిధంగా నాయన ప్రభ నాయన మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యానికి వెళ్ళే ముందు ఒక పాట పాడుకుందాం. వందనము వందనము యేసయ్య అని పాట పాడుకుందాం. రూపమును నలలో
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు పాటలతోని దేవుని ఆరాధించాం, మహిమపరచాం. అదేవిధంగా అనేక అంశాల గురించి ప్రార్థించాం. ఇప్పుడు మన మధ్యలో వాక్యం అందించిన దైవజనులు ఉన్నారు, వాక్యం అందిస్తారు. శ్రద్ధతో ఆలకిద్దాం. యేసు నామములో మీకు అందరికీ మా వందనాలు. మేము సేవ చేస్తున్న ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ తరపున మీకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ విధంగా కలుసుకోవటానికి ఈ సందర్భం ఇచ్చిన దేవునికి నా వందనాలు. ఆయనకే మహిమ. ఆయన మనకు ఈ విధంగా సాయం చేసినారు కాబట్టి ఈ విధంగా మనం కూడగలుగుతున్నాము. ఆయన లేకపోతే మనం లేదు. ఆయనకే మహిమ. తర్వాత ఈ సమయమును, ఈ సందర్భమును ఇచ్చిన రెవరెండ్ జాన్ పాల్ అయ్య గారికి కూడా నా వందనాల్ని తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా రెవరెండ్ డేవిడ్ పరదేశి గారి కొరకు కూడా నా వందనాల్ని తెలియజేసుకుంటున్నాను ఈ సమయం ఇచ్చినందుకు. ఈ సమయంలో నా పేరు జబకుమార్, నా భార్య పేరు జబాక్రవణి. మేము ఇద్దరం కూడా ఇండియన్ ఎవెంజలికల్ మిషన్లో మిషనరీగా సేవ చేస్తున్నాము. ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ కొరకు మీకు ఒక కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాను. ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ మన భారతదేశం, ఆ విధంగా పక్కన ఉన్న దేశాల్లో సువార్త సేవ చేస్తున్నది. మారుమూల ప్రాంతానికి సేవకుల్ని పంపించి ఆ సేవకులు అక్కడ వెళ్ళి సువార్త చాటించి సంఘాలు స్థాపిస్తున్నారు. ఈ విధంగా ఇండియన్ ఎవెంజలికల్ మిషన్లో దాదాపు 1000 మంది సేవ చేస్తున్నారు, సంఘాలు స్థాపిస్తున్నారు. కాబట్టి ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ కొరకు ప్రార్థన చేయండి. కొన్ని దగ్గర వాళ్ళ భాషల్లో కూడా మేము బైబిల్ని తర్జమం చేస్తున్నాము. వాళ్ళ పిల్లలకి కొన్ని దగ్గర హాస్టల్స్ పెడుతున్నాము, అంగన్వాడీ కూడా పెడుతున్నాము. ఈ విధంగా రకరకాల వాళ్ళకి మేము సేవ అందిస్తున్నాము. ఆ సేవ ద్వారా భారతదేశం అంతా కూడా సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి ఈ ఐఎం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు ఐఎం కొరకు సపోర్ట్ చేయగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పటికే మీరు జయాన్ చర్చ్ ద్వారా సపోర్ట్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కంటిన్యూగా మీరు జయాన్ చర్చ్ ద్వారా సపోర్ట్ చేయండి, ప్రార్థన చేయండి. మేము ఇప్పుడు వాక్యం చెప్పడానికి ముందు ఒక పాట పాడి మీకు తర్వాత వాక్యానికి వెళ్దాం. నా మధ్యన ఉన్న నా భార్య సిస్టర్ జబాక్రవణి మనకు పాట పాడతారు. ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు, ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. నా ప్రాణమునే నీకు ఇచ్చిన నీ రుణం తీరేనా. నా ప్రాణమునే నీకు ఇచ్చిన నీ రుణం తీరేనా. ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. నా పాపము కొరకు సిలువలో వేలాడి, నా దోషము కొరకు రక్తమున కార్చితివి. నా పాపము కొరకు సిలువలో వేలాడి, నా దోషము కొరకు రక్తమున కార్చితివి. నా హృదయమునే నీకు ఇచ్చిన నీ రుణం తీరేనా. నా హృదయమునే నీకు ఇచ్చిన నీ రుణం తీరేనా. ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ
ప్రేమకు నా చెడుతనమును తుడిచేచితివి, నా దీన స్థితిని సరిచేచితివి, నా చెడుతనమును తుడిచేచితివి, నా దీన స్థితిని సరిచేచితివి, నా జీవితం నీకిచ్చిన నీ రుణం తీరేనా, నా జీవితం నీకిచ్చిన నీ రుణం తీరేనా, ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. నా తల్లి వలె నన్ను ప్రేమించితివి, నా తండ్రి వలె నన్ను కాపాడుతివి, నా తల్లి వలె నన్ను ప్రేమించితివి, నా తండ్రి వలె నన్ను కాపాడుతివి, నా సర్వము నీకే ఇచ్చిన నీ రుణం తీరేనా, నా సర్వము నీకే ఇచ్చిన నీ రుణం తీరేనా, ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు, ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. అవును కదా, ఆయన సిలువ ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమకు మనం ఏమి కూడా ఇవ్వలేం, విలువ ఇవ్వలేము. అలాంటి గొప్ప ప్రేమను ఆయన మనకి చూపించినారు. దాని కొరకు మన ప్రాణమే ఆయనకి అర్పించి ఆయనకి సేవ చేయాలని మంచి ఒక సాంగ్ మనం విన్నాము. నా భార్య ద్వారా ఆమెకి నా వందనాలు తెలియచెప్పుకుంటున్నాను. ఈ సమయంలో మన వాక్యానికి వెళ్దాం. ఈరోజు వాక్య ధ్యానానికి వాక్య భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము తీసుకుంటున్నాము. అందరు కూడా మార్కు సువార్త 5వ అధ్యాయము తీసుకోండి. బైబిల్ ఉండే వాళ్ళందరూ కూడా మార్కు సువార్త 5వ అధ్యాయం తీసుకోండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వచనాల్ని మనం ధ్యానించబోతున్నాము. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వరకు. ఇక్కడ మనము ఈరోజు ధ్యానముగా మనకి ఈరోజు అంశం ఏంటంటే యేసే జవాబు. ఈరోజు వాక్య ఉపదేశానికి అంశము యేసే జవాబు. ఈ యేసే జవాబు అనే అంశం కింద ఒక 3 విషయాలు మనము ఈరోజు నేర్చుకోపోతున్నాము. ఈ 5వ అధ్యాయం మార్కు సువార్త నుంచి మానవుల రక్షణ మొదటిది, రెండవది మానవుల విలువ, మూడవది మానవ సాక్ష్యం. మానవ రక్షణ, మానవ విలువ, మానవ సాక్ష్యం అనే 3 విషయాల్ని ఈ యేసే జవాబు అనే అంశం కింద మనం చూడబోతున్నాం. నిజంగా మన జీవితంలో ఉన్న అన్ని ప్రశ్నలకి యేసే జవాబు. ఈ 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే ఒక దయ్యాలు పట్టిన వ్యక్తిని మనం చూస్తున్నాం. దురాత్మ పట్టిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ 5వ అధ్యాయంలో ఆయన గురించి వివరించుచున్నారు. ఇక్కడ ఆ దురాత్మ పట్టిన వ్యక్తి ఇంటికాడ ఉండకుండా ఆయన సమాధుల మధ్యన ఉన్నట్టుగా, కొండల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 3వ వచనంలో, తర్వాత 5వ వచనంలో ఉన్నది. తర్వాత ఈయనను ఎంత సంఖ్యలతో బంధించినా కూడా ఆ సంఖ్యలంతా తెంపుకొని
తర్వాత అన్నిటిని కూడా విరుగు కొట్టుకొని ఆయన మళ్ళీ అక్కడ లేకుండా, ఇంటిలో లేకుండా బయటనే ఆ సమాధుల మధ్యలోనే ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత 5వ వచనం ప్రకారం తను తాను కాయపరుచుకుంటున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇదే ఈ ఈ ఇదే ఈ దయ్యాలు పట్టిన వ్యక్తి కొరకు ఈ విషయము మళ్ళీ మనకి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా ఈ దయ్యాలు పట్టిన వ్యక్తి గురించి రాయబడి ఉన్నది. ఆ మత్తయి సువార్త, లూకా సువార్తలో మనం చదివినప్పుడు ఏం అర్థమవుతుందంటే, ఆయన బట్టలు కూడా వేసుకోకుండా బట్టలు కూడా చింపి పారేస్తున్నాడు. ఆయన బట్టలను కూడా తను తాను అవమానపరుచుకున్నట్టుగా మనము చూస్తున్నాం. అట్లయితే ఈయన ఇంటికాడ లేకుండా ఉన్నాడు. ఎవరు కూడా ఆయనను ఎవరు కూడా ఆయనను లోపరచలేకుండా పోతున్నారు. కట్టి బంధించలేకుండా పోతున్నారు. తర్వాత తను తాను గాయపరుచుకుంటున్నాడు. అట్లయితే ఈయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక ఇల్లు లేని వాడిగా ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన తను తాను గాయాలు పరుచుకుంటున్నాడు, అంటే గాయాలు పొందిన వాడుగా ఆయన ఉన్నాడు. తర్వాత దీవారాత్రులు ఆయన కేకలు వేస్తున్నట్టుగా మనము 5వ వచనంలో చూస్తున్నాం. అంటే ఆయనకి దీవారాత్రులు నిద్ర లేదు. తర్వాత దీవారాత్రులు కేకలు వేస్తున్నాడు కాబట్టి నెమ్మది కూడా లేదు. కాబట్టి ఈ దయ్యాలు పట్టిన వ్యక్తి, దురాత్మలు పట్టిన వ్యక్తి నెమ్మది లేని జీవితం జీవిస్తున్నాడు. తర్వాత ఇల్లు లేని జీవితము, అనాథగా మిగిలిపోయినాడు, ఎవ్వరు లేని జీవితము. తర్వాత ఆయన నిద్ర లేని జీవితము, తను తాను గాయాలు పరుచుకుంటున్న జీవితము జీవిస్తున్నాడు. ఎంత ఘోరమైన జీవితం చూడండి ఈ మానవుడికి. ఎవరు కూడా ఆయనకి సహాయం చేయలేకుండా పోతున్నారు. ఎవరికి కూడా ఆయనను లోపరిచే శక్తి ఎవరికి లేదని ఉంది. ఎవరు కూడా ఆయనకి సహాయం చేయలేకుండా పోతున్నారు. ఈ విధంగా ఆయన దయ్యాలు పట్టి ఎంతో బాధలో ఉన్నాడు. ఇంత బాధలో ఉండే ఆ వ్యక్తి దగ్గరికి మనము ఇక్కడ ఏం చూస్తున్నామంటే, యేసుప్రభు వస్తున్నట్టుగా చూస్తున్నాం. యేసుప్రభు సముద్ర ఒడ్డు అవతల నుంచి ఆయన అక్కడ 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందిని ఆయన పోషించి, తర్వాత సముద్రంలో గాలి తుఫాను గద్దించి, సముద్రం పడవలో ఎక్కి గాలి తుఫాను గద్దించి అక్కడి నుంచి మళ్ళీ యువతల ఒడ్డుకు వచ్చి ఈయన దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా మనకేం అర్థమవుతుందంటే, శక్తిగల దేవుడు ఆయన యేసు ప్రభు, శక్తిగల దేవుడు, గాలిని తుఫానును ఆపుగలైన శక్తిగల దేవుడు. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టే శక్తిగల దేవుడు. అంత గొప్ప దేవుడు ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర సమాధుల మధ్యన ఒంటరితనంలో ఎవరు లేని అనాథ దగ్గరికి యేసుప్రభు వస్తున్నట్టుగా మనం ఈ ఒక్కడి కొరికే సముద్రం తీరం దాటి ఆయన ఇక్కడ సరస్సు దాటి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఒక వ్యక్తిని రక్షించడానికి మన దేవుడు అట్లాంటి గొప్ప దేవుడు. నశించిన వారిని రక్షించడానికే, నశించిన వారిని వెదకి రక్షించడానికి యేసుప్రభు వచ్చినాడని మనం బైబిల్లో చదువుతున్నాం. యేసుప్రభు మన అందరినీ రక్షించడానికే వచ్చినాడు. ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయము ప్రకారం చూస్తే, మళ్ళీ 1వ వచనం 2వ వచనం ప్రకారం చూస్తే, మానవులందరూ కూడా లోకాసుల్లో శరీరాసుల్లో పడి పాపములో పడి మనమందరం కూడా దయ్యాలు దురాత్మల ద్వారా నడిపింపబడి మనమందరం కూడా బంధింపబడి ఉన్నాం, చచ్చిపోయిన వాళ్ళంగా ఉన్నాం. మనం ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చచ్చిపోయిన వాళ్ళుగా ఉన్నాం. మనం లోకాసుల ద్వారా, శరీరాసుల ద్వారా, దయ్యం ద్వారా, సైతం ద్వారా, దురాత్మల ద్వారా. అట్లాంటి మనకి రక్షణ ఇవ్వటానికి యేసుప్రభు ఈ లోకంలో మనల్ని ప్రేమించి వచ్చి మన కొరకు రక్తం కార్చి ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచిస్తున్నారు. ఆయన పాప క్షమాపణ ఇస్తున్నారు, విడుదల ఇస్తున్నారు. అదే మన ఎఫెసీ గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. పాప క్షమాపణ అనే ఆ విడుదల, ఆయన విమోచన ఇస్తున్నారని. తర్వాత కొలసే 1వ అధ్యాయం 13, 14లో కూడా మనల్ని సైతాన అంధకార శక్తి నుంచి, చీకటి శక్తి నుంచి ఆయన మనల్ని విడిపించి ఆయన వెలుగుకి నడిపించినట్టుగా మనము చూస్తున్నాం. ఆయన రక్తం ద్వారా విమోచించినట్టుగా చూస్తున్నాం. ఇట్లాంటి గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. మానవులు దురాత్మల ద్వారా, పాపాల ద్వారా చెడిపోతూ ఉంటే కాపాడటానికి యేసు ప్రభు వచ్చినారని ఇక్కడ మనం చూస్తున్నాం.
ఒకవేళ మీరు కూడా ఇట్లా పరిస్థితిలో ఉన్నారా, అడ్రస్ లేని వారుగా, ఇల్లు లేని వారుగా, ఎవరు లేని అనాథగా మిగిలిపోయి నిద్ర లేకుండా వేదనలో ఉన్నారా, మిమ్మల్ని రక్షించడానికి యేసు ప్రభు సామర్థ్యం కదా, మిమ్మల్ని రక్షించడానికి ఆయన వచ్చినారు. ఈ శక్తి గల దేవుడు, జీవం గల దేవుడు ఉన్నాడు. మీరు ఆయన దగ్గరికి వస్తే తప్పకుండా మీకు విమోచన, విడుదల ఇవ్వగలడు ఆయన. ఇక్కడ చూస్తే ఈ దయ్యాలు పట్టిన వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేస్తారంటే ఆయనను పూర్తిగా స్వస్థత ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎట్లా అంటే ఆ దయ్యాల దగ్గరికి వచ్చి ఆ దయ్యాలు పట్టిన వాడిని చూసి నీ పేరు ఏంటని అడిగినప్పుడు సేన అని ఆయన చెప్తున్నాడు. అంటే ఆయనలో ఉన్న దయ్యాలు ఆ విధంగా చెప్తున్నాయి. సేన దయ్యాలు ఉన్నాయి ఆయనకి. సేన అంటే ఎన్నో, అంటే మన మూల భాషలో అంటే హీబ్రూ భాషలో, ఇంగ్లీష్లో లీజన్ అని ఉంది. లీజన్ అంటే ఒక సైన్యం. ఒక సైన్యం అంటే ఆ రోజుల్లో 2000 నుంచి 4000 మంది ఒక సైన్య గుంపులో ఉంటారు. కాబట్టి 2000 పైన ఎన్నో దయ్యాలు ఆయన మీద ఉన్నది కదా. ఆ దయ్యాలు పట్టిన ఆయన ఆ విధంగా సేన అన్నాడు. కాబట్టి ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన మోకరించి వేడుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆ దయ్యాల్ని గద్దించి ఆయన నుంచి బయటికి పారదోశాడు కదా, త్రోసివేశాడు దేవుడు. ఆ దయ్యాలన్నీ ఆయన నుంచి బయటికి పోయినాయి, పారదోసినాడు దేవుడు, పారత్రోసివేసినాడు దేవుడు కదా. ఆయన మంచిగా అయిపోయినాడు దయ్యాలు లేకుండా. తర్వాత ఇంతకుముందు వస్త్రం కూడా ధరించుకున్నవాడు కాదు కదా, మంచిగా వస్త్రం ధరించుకొని స్వస్థ బుద్ధి గలవాడాయి. అదే మనం 15వ వచనంలో చూస్తున్నాం. స్వస్థ బుద్ధి గలవాడాయి యేసుప్రభు దగ్గర కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి యేసుప్రభు వచ్చినాక, యేసుప్రభు ఆయనకి విడుదల ఇచ్చినాక స్వస్థ బుద్ధి కలిగి కదా, మంచిగా వస్త్రం ధరించుకొని మర్యాద కలిగి, ఇందుకు ముందు వస్త్రం లేదు, అవమానం, నింద కదా, ఎంతో గాయాలు. ఇప్పుడు స్వస్థ బుద్ధి కలిగి యేసుప్రభు దగ్గర కూర్చున్నాడు, యేసుప్రభుని కలిగి ఉన్నాడు. ఎంత మంచి జీవితం, ధన్యమో ఎంత ధన్యమో, యేసయ్య కలిగిన జీవితం అన్నట్టుగా యేసుప్రభు ఆయనకి దొరికినాడు. యేసుప్రభు దగ్గర కూర్చుని ఆయన జీవితం అంతా మారిపోయింది. దీని నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే ఒక వ్యక్తికి రక్షణ యేసుప్రభే, గొప్ప రక్షణ. మానవుడికి రక్షణ యేసుప్రభు. అందరూ పాపం చేసి మనం దేవుని మహిమను పొందలేకపోతున్నాం. మానవుడిగా పుట్టిన మనలో పాపం ఉన్నది. మనమందరూ దేవుని ఉగ్రతకు పాలై ఉన్నాం. ఆ ఉగ్రత ద్వారా ఈ లోకంలో కూడా మనం మంచిగా జీవించలేం శాంతి కలిగి. తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా మనకు నిత్య జీవం దొరకదు కదా. ఆ నిత్య జీవం దొరకాలంటే మనకి ఎవరు కావాలంటే యేసు ప్రభు కావాలి. కాబట్టి ఈరోజే ఒకవేళ మీరు ఎవరైనా రక్షణ కావాలి, ఈరోజే మీ బాధలు కష్టాలు తొలగాలి, ఈరోజే మీకు విమోచన కావాలంటే యేసుప్రభు దగ్గర రమ్మని మిమ్మల్ని నేను బతిమలాడి కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇప్పటికే యేసుప్రభు దగ్గర వచ్చి రక్షణ పొంది ఉండే ఎడలా మీరు మిగతా వాళ్ళని కూడా మీరు ఏమి చేయాలి, తీసుకురావాలి యేసుప్రభు దగ్గర. ఎందుకంటే ఈ లోకంలో యేసే రక్షణ, మానవులకి యేసే రక్షణ. నేను కూడా ఒకప్పుడు నా సాక్ష్యం చెప్తున్నాను వినండి. నేను కూడా ఒకప్పుడు యేసుప్రభు నుంచి దూరం అయిపోయి జీవించినాను. అప్పుడు ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళాను. దురాత్మ నన్ను ఆత్మహత్యకి తీసుకెళ్ళింది. అప్పుడు యేసే నన్ను, ఒక అర్జున అని ఒక అన్న, ఆయన హిందువుగా ఉండి యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన వచ్చి నాకు యేసుప్రభు గురించి చెప్పి నన్ను యేసుప్రభు దగ్గర నడిపించినప్పుడు నేను రక్షణ పొందినాను. ఆ ఆత్మహత్య నుంచి నాకు విడుదల దొరికింది. నా మనసుని మార్చాడు, నాలో ఉన్న చెడ్డ అలవాట్లంతా మార్చి నాకు మంచి మార్గంగా చూపించాడు. కాబట్టి యేసే రక్షణ. ఎటువంటి పాపి అయినా, ఎటువంటి బాధలో ఉన్న యేసు రక్షించగలడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా దేవుడు ఇంకా మేము చేసే సేవలో కూడా ఎందరినో చూసాం. ఒక అమ్మాయి అయితే ఆమెకి భర్త చనిపోయినాడు, ఆమెకి 2 పిల్లలు, ఒక స్త్రీ, ఆమెకి 2 పిల్లలు, భర్త చనిపోయినాడు సడన్గా. ఆమెకి పిచ్చి పట్టింది. పిచ్చి పట్టి పిల్లల్ని సాందలేకుండా పోయింది కదా. పిల్లలు కూడా బాధలో ఉన్నారు. పిల్లల అంటు కడుక్కొని పక్క ఇంట్లో పోయి అంటు కడుక్కొని అక్కడ ఏం దొరుకుతుందో అది తీసుకుని వచ్చి వాళ్ళు బ్రతికే వాళ్ళుగా ఉన్నారు. అట్లాంటి సమయంలో అక్కడ దేవుని సేవకులు వచ్చి ఈ కుటుంబంలో యేసుప్రభు గురించి చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి బాగైంది. తల్లి బాగైన తర్వాత ఆ తల్లికి వాళ్ళ భర్త చనిపోయినప్పుడు చేసిన అటెండర్ జాబ్, గవర్నమెంట్ జాబ్ స్కూల్లో మళ్ళీ ఈ తల్లికే ఇచ్చినారు. అప్పుడు ఆ కుటుంబం బాగుపడ్డది. యేసుప్రభు లేకపోతే ఆ కుటుంబం బాగుపడదు. కాబట్టి ఈ విధంగా ఎన్నో కుటుంబాలు, ఎన్నో రక్షణ యేసుప్రభు దగ్గర ఉంది.
కాబట్టి నేను అదే వాక్య అంశం ఏసే జవాబు, ఏసే రక్షణ. ఇది మనం ముందు మానవుడికి ఏసే రక్షణ. ఇది నా మొదటి విషయం. తర్వాత రెండోది ఏంటంటే మానవుడికి విలువ ఉన్నది. దేవుడు మానవుడికి విలువ ఇచ్చే దేవుడు కదా, విలువ మనకి ఇస్తున్నాడు దేవుడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నారు కదా, ఒకవేళ మీరు అనుకోవచ్చు నాకేం విలువ లేదని, కానీ దేవుడు నీకు విలువ ఇస్తున్నారు. ఇక్కడ మన వాక్య భాగంలో చూస్తే 5వ అధ్యాయంలో ఆ దయ్యం దురాత్మ పట్టిన వ్యక్తిని దేవుడు బాగు చేసినప్పుడు, ఆ దయ్యాల్ని దేవుడు మీరు ఎవరైనా అడిగినప్పుడు మేము సేన అని ఆ దయ్యాలు చెప్పినాయి, మీరు బయటికి పొండి, ఆయన విడిచిపెట్టి పొండి అన్నప్పుడు ఆ దయ్యాలు ఏమి కోరుకున్నాయంటే, దేవా మమ్మల్ని ఈ నుంచి విడిచిపెట్టి పొమ్మంటున్నావు కదా, మమ్మల్ని ఆ పందులకి పంపించు అని ఆ దయ్యాలు అడిగినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ పందులు చాలా ఉన్నాయట. 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆ సముద్ర తీరమున చాలా పందులు అక్కడ కాపర్లు పందుల్ని మేపుతూ అక్కడ ఉన్నారు. ఆ పందులన్నీ అక్కడ ఉన్నాయి. దాదాపు 2000 పందులు ఉన్నాయట. ఈ దురాత్మలన్నీ ఆయనను, ఆ మనిషిని విడిచిపెట్టి ఆ పందుల దగ్గరికి వెళ్తామని దేవుని అడిగినప్పుడు దేవుడు కూడా సలహా ఇచ్చాడు, పొండి ఆ పందులకు వెళ్ళిపోండి అని. అప్పుడు ఆ దురాత్మలన్నీ ఆ పందుల పైన పడి ఆ 2000 పందులు కూడా ఆ సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయినాయి. 2000 పందులు కూడా చచ్చిపోయినాయి కదా. అది మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు ఆ ఊరు వాళ్ళు విన్నారు. వాళ్ళు పందులు కాస్తా ఉండే వాళ్ళందరూ ఊర్లో పోయి చెప్పినారు, ఇట్లా పందులన్నీ చచ్చిపోయినాయని. అప్పుడు ఊరు వాళ్ళందరూ వచ్చేసి చూసినప్పుడు ఆ దయ్యం పట్టిన వ్యక్తి, ఆ దురాత్మ పట్టిన వ్యక్తి మంచిగా మారిపోయి స్వస్థ బుద్ధి గలవాడై, స్వస్థ స్థితుడై ఆయన యేసుప్రభు దగ్గర కూర్చున్నాడు. మంచిగా వస్త్రం ధరించుకొని కూర్చున్నాడు. కానీ పందులన్నీ చచ్చిపోయినాయి. ఇదంతా చూసినప్పుడు మానవుడు రక్షణ పొందినాడు కదా, మానవుడికి మంచి విలువ వచ్చింది కదా అనేది వాళ్ళు చూడకుండా వాళ్ళు పందులనే చూశారు. అంటే ఒకసారి నేను ఈ వాక్యం విన్నప్పుడు ఒక దగ్గర విన్నాను. డాక్టర్ జయపాల్ గారు కల్వరి ప్రభుత్వని ఆయన చెప్పినారు, వాక్యంలో చెప్పినారు, 2000 పందులు పోయినాయి ఆ రోజు. అంటే చాలా డబ్బులు పోయినాయి. డబ్బులు ముఖ్యమా లేకపోతే రక్షణ, మానవుడికి రక్షణ ముఖ్యమా? మనం ఎప్పుడు కూడా మానవుడికి మనము రక్షణకి మనం విలువ ఇవ్వాలనేది ఆ జయపాల్ గారు ఆ రోజు చెప్పినారు. 2000 పందులు ఆ లెక్క కడితే మనము ఈరోజు ఈ లెక్క ప్రకారము ఒక పంది దాదాపు 5000 అవుతుంది కదా. 10 పందులు అంటే దాదాపు 50,000 కదా. మళ్ళీ చూడండి అట్లా ఎన్ని పందులు, 2000 పందులు కదా. అట్లయితే చాలా కోట్ల కంటే ఎక్కువ డబ్బులు విలువ ఆ రోజు పాడైపోయింది. కాబట్టి వాళ్ళు మానవుడు రక్షణ పొందినాడు అనేది చూడకుండా ఆ డబ్బులు విలువ, ఆ పందులు అనేది చూస్తున్నారు. జంతువులు పందుల కంటే మన మానవుడే చాలా ముఖ్యం. మానవుడికి విలువ ఉన్నది. ఎందుకంటే ఆదికాండము మనం చూస్తే 1వ అధ్యాయం 2వ వచనంలో మనం ఏం చూస్తున్నాం అంటే మానవుడికి దేవుడు విలువ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే మనల్ని ఆయన సృష్టించినప్పుడు ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు కదా. జంతువులు సృష్టి మిగతా వాటిని అంతా సృష్టించినప్పుడు ఆయన మాటతోనే సృష్టించాడు. మన వారికి మానవుల్ని సృష్టించినప్పుడు ఆయన శ్వాసము మన శ్వాసం ద్వారా శ్వాసమును మనకి ఊది తర్వాత ఆయన చేతులారా మనల్ని సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మానవులకి సృష్టిలోనే దేవుడు విలువ ఇచ్చినాడు. ఆయన సృష్టికర్త విలువతో మనల్ని సృష్టించినాడు. తర్వాత ఆయన పోలికలో మనల్ని సృష్టించినాడు. తర్వాత మనమంతా చెడిపోతూ ఉంటే మనకి విలువ ఇచ్చిన దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి మన ఆత్మల్ని రక్షించడానికి ఆయన రక్తం కార్చినట్టుగా మనం చూస్తున్నాం. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం చూస్తే వెండితో కాదు, బంగారంతో కాదు, ఆయన విలువైన రక్తం ద్వారా, అమూల్యమైన రక్తం చేత మనల్ని ఆయన రక్షించినట్టుగా మనం చూస్తున్నాం కదా. చూడండి మనకి ఎంత విలువ ఇచ్చినారు, మనల్ని దేవుడు ఎంత విలువ ఇచ్చినాడు అంటే ఆయన పోలికలో మనల్ని సృష్టించినాడు. తర్వాత మన కొరకు ఆయన రక్తమునే ఇచ్చినాడు. వెండితో బంగారంతో సొంత అమూల్యమైన రక్తం మనకిచ్చి మానవుడిని ఎంతో విలువగా దేవుడు చూసినాడు. ప్రభు
యేసుప్రభు మానవులకి ఎంతో విలువ ఇచ్చినారు కదా, అది మనం మర్చిపోకూడదు. అందుకే మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో చూస్తున్నాము, మనమంతా విలువ పెట్టి కొనపడిన వాళ్ళం, మనం దేవుని ఆలయముగా మారిపోయినాం. దేవుడు మనకి పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా చేసుకున్నారు. చూడండి, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అంటాం కదా. తండ్రి ఏమో తన సొంత తండ్రి ఏమో మనల్ని ఆయన పోలికలో మనల్ని సృష్టించి తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన రక్తం ద్వారా మనల్ని విడిపించి ఆయన పరిశుద్ధ ఆత్మతో మనల్ని నింపినారు. ఎంత ప్రేమ, విలువ, ఎంత విలువ మనకి కట్టినారు చూడండి. దేవుడు మనకి విలువ, యేసుప్రభు మనకి విలువ ఇచ్చినారు కదా. మానవులు దేవుని ముందు చాలా విలువ గలవారై మనం ఉన్నాం. ఇది మనం ఇక్కడ మనని ఆ 2000 పందులు చచ్చిపోవడం నుంచి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం కూడా మానవులకి విలువ ఇవ్వాలి, మానవుల్ని ప్రేమించాలి. ఫిలిప్పీ 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో మనం చూస్తూ ఉంటే మనం ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ ఏం చూస్తున్నామంటే మానవులకి మనకంటే మనం ఏం చేయాలి, మిగతా మానవుల్ని మనం ప్రేమించాలనేది మనం అక్కడ చూస్తున్నాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 3వ వచనంలో మనం చూస్తున్నాం. నీకంటే మిగతా వాడిని గొప్పగా మనం ఎంచుకోవాలట, నిన్ను తగ్గించుకొని మిగతా వాళ్ళది మనం చూడాలని. అదే దేవుని ప్రేమ. మానవులకి విలువ ఇచ్చి తను తాను తగ్గించుకొని యేసుప్రభు ఈ లోకంలో వచ్చి మన కొరకు తను తాను తగ్గించుకొని సిలువలో మన కొరకు చనిపోయి తిరిగి లేచినారు. అంత తగ్గించుకున్నారు మన కొరకు. అందుకోసమే మిగతా మానవుల కోసం మానవులకి విలువ ఇచ్చి మనల్ని మనం తగ్గించుకొని వాళ్ళని మనం హెచ్చించాలి కదా. వాళ్ళు మేలు చూడాలి, మన మేలు తగ్గించుకొని వాళ్ళు మేలు చూడాలి. మన మేలు ఆలోచించకుండా వాళ్ళు మేలు ఆలోచించాలి. యేసుప్రభులాగా మనము మానవులకి విలువ ఇవ్వాలి. ఒక విధంగా ఒకలాగా ఒకవేళ నీవు మానవులకి ఆ విధంగా విలువ ఇచ్చి ఉంటే మానవుల్ని ప్రేమించాలి కదా. మానవులకి ఏదైనా ఖర్చు పెట్టడానికి, వాళ్ళ రక్షణ కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి కదా. ఇక్కడ చూస్తే 2 కొరింథీ 12వ అధ్యాయంలో 15వ వచనంలో పౌలు సేవకుడు పౌలు భక్తుడు చెప్తున్నాడు, మీ ఆత్మల కొరకు నాకున్న యావత్తు సంతోషముగా బహు సంతోషముగా నేను వేమపరచుదను. ఆత్మల రక్షణ కొరకు నాకున్న యావత్తు సంతోషముగా వేమపరచుదను, ఆ విధంగా నన్ను నేనే వేమపరచుకొందును అని చెప్తున్నాడు పౌలు. వేమపరచుకొందును నాకున్న అన్నిటినీ, నన్ను నేను అంటే ఆత్మల కొరకు, మానవుల కొరకు అంత విలువ ఇచ్చినారు మన పౌలు భక్తులు మానవుల రక్షణకు. కాబట్టి మనం కూడా మానవుల రక్షణ కొరకు మనం ఎంతైనా ఖర్చు పెట్టాలి. మానవుల సహవాసం అంటే ఇంటిలో కూడా కుటుంబంలో భార్యాభర్త దగ్గర సహవాసం కొరకు మిమ్మల్ని తగ్గించుకోవాలి కదా. సహవాసం కొరకు ఎంతైనా ఖర్చు పెట్టి అయినా సహవాసాన్ని కాపాడుకోవాలి. మన బంధుమిత్రుల కొరకు, తర్వాత మన అన్నదమ్ముల్లో సహవాసమును మనం మేలుగా పెంచుకోవాలి. ఎందుకంటే మీ అన్నదమ్ములకి కూడా దేవుడు చాలా వాల్యూ ఇస్తున్నారు. వాళ్ళకి కూడా దేవుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి విలువ ఇస్తున్నారు. దేవుడు మీ భార్య పిల్లలకి విలువ ఇస్తున్నాడు. నీవు కూడా ఆ విధంగా విలువ ఇవ్వాలి. మిగతా జనాలు, ఈ లోకంలో ఉన్న అందరికీ దేవుడు విలువ ఇస్తున్నాడు. నీ చుట్టూ ఉన్న మనుషులకి నీవు విలువ ఇచ్చి నీ కొరకు జీవించకుండా యేసుప్రభు ఏ విధంగా వాళ్ళ కొరకు జీవించినాడు ఆ విధంగా నీవు జీవించాలా. ఇది మనం ఈ 2000 పందులు చచ్చిపోవడం నుంచి ఇక్కడ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో నేర్చుకుంటున్నాం. ఏంటంటే మానవులకి విలువ ఇచ్చి మానవులతో మంచి సహవాసం పెంచుకొని ఎంతైనా ఖర్చు పెట్టి నీవు ఖర్చు పెట్టి వాళ్ళతో మంచి వాళ్ళ మేలు కొరకు నీవు ప్రయత్నం చేయాలనేది మనం ఈ 2వ విషయంగా మనం నేర్చుకుంటున్నాం. 3వ విషయం మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇక్కడ రక్షణ పొందిన వ్యక్తి దురాత్మల బంధకం నుంచి విడుదల పొందిన ఆ వ్యక్తి అక్కడ యేసుప్రభు దగ్గర స్వస్థ బుద్ధి కలిగి కూర్చున్నప్పుడు ఆ ఊరు వాళ్ళు వచ్చి, యేసుప్రభువా పందులన్నీ చచ్చిపోయినాయి కాబట్టి నీవు వద్దు, నీవు వెళ్ళిపో అని అక్కడ యేసుప్రభుని పంపిస్తున్నారు కదా. మానవులకి విలువ కూడా పందులకు విలువ ఇచ్చి డబ్బులకు విలువ ఇచ్చి యేసుప్రభుని తిరిగి పంపిస్తున్నారు వెనక. దేవునికి కూడా విలువ ఇవ్వట్లేదు, యేసుప్రభుకి కూడా విలువ ఇవ్వట్లేదు, కానీ యేసుప్రభు తిరిగి వెళ్తున్నారు. అప్పుడు
ఈ దయ్యాలు పట్టిన దురాత్మ పట్టిన వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను కూడా ప్రభువా నీతో వస్తాను, ఎందుకంటే నన్ను ఎంత నీవు సైతాన్ బంధకం నుంచి విడిపించినావు, నీ శిష్యుడిగా నిన్ను ప్రేమించి నీ అంటే వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళి అన్నప్పుడు యేసుప్రభు చెప్పినాడు. బాబు, మార్కు సువార్తల 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. యేసుప్రభు ఆయనకి చెప్తున్నాడు ఏంటంటే, నీవు నా వెంట వస్తే మీ ఊరు వాళ్ళకి నా గురించి వాళ్ళు నేర్చుకోలేరు, కాబట్టి నీవు మళ్ళా తిరిగి నీ ఊరికి వెళ్ళిపోయి నీ బంధుమిత్రులకు నా గురించి చెప్పు, నా కనికరం నా ప్రేమ గురించి వాళ్ళకి చెప్పు అని ఆ బాబుని మళ్ళీ దురాత్మ నుంచి విడుదల పొందిన వాడిని మళ్ళీ వెనక వాళ్ళ ఇంటికే నీవు సాక్షిగా ఉండని పంపిస్తున్నట్టుగా మనం మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తున్నాం. అంటే నీవే నీ చుట్టాలకి సాక్షి, నీవే నీ బంధుమిత్రులకి సాక్షి, నీవే నీ ఊరికి సాక్షి, కాబట్టి నీవు వెళ్ళిపో, నీ ఊర్లో నా కొరకు సాక్ష్యం చెప్పని ఆ దయ్యాలు పట్టిన వ్యక్తిని మళ్ళీ తిరిగి ఆయన సొంత ఊరికే దేవుడు పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇది వింటున్న ప్రియులారా కదా, ఒకవేళ నీవు కూడా దేవుని దగ్గర మేలు పొందినావు కదా, దేవుని ప్రేమను దేవుని రక్షణను పొందినావు కదా, కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని గురించి అందరికీ తెలియచెప్పాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సాక్షి చెప్పాలి. నిజంగా చూస్తే చుట్టాలకి చుట్టాలు, లేకపోతే తమ్ముల అన్నదమ్ములకి చెల్లె, తమ్ముడు, అన్న ఒకరికొకరు చెప్పుకుంటే వింటారు. మేము కోయ ప్రజల మధ్యన సేవ చేశాము, 20 సంవత్సరాలు కోయ భాష నేర్చుకుని కోయ ప్రజల మధ్యన సేవ చేశాం. అక్కడ ఎట్లా దేవుని సేవ జరిగిందంటే, మేము చెప్పడానికంటే ఈ కోయ ప్రజలు నమ్ముకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళి చుట్టాలకు చెప్తే అప్పుడు ఆ కోయ ప్రజలు నమ్ముకున్నారు కదా. మేమే వెళ్ళి చెప్తే ఎవరో ఏంటో అని అనుకుంటారు, కానీ వాళ్ళ చుట్టాలు చెప్పినప్పుడు వాళ్ళు చూశారు కదా వాళ్ళకి జరిగిన మేలంతా. అందుకోసం చాలామంది కోయ వాళ్ళు నమ్ముకున్నారు. ఒక రాముడైన వ్యక్తి ఆయన రక్షణ పొందినప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళ ఊరు వాళ్ళందరూ నమ్ముకున్నారు. అంటే ఒకే రోజులో కాదు, మెల్లమెల్లగా ఒకరు. అట్లనే రాజులు అనే వ్యక్తి వాళ్ళ ఊరిలో చెప్పినప్పుడు సగం మంది నమ్ముకున్నారు, ఒకరు కొన్ని సంవత్సరాల్లో. కాబట్టి నీవే నీ ఊరికి సాక్షి, మనం ఎక్కడ ఉన్నామో అక్కడ సాక్షిగా ఉండాలి. నాకు తెలిసిన ఒక గొప్ప సేవకుడు రామచంద్రన్ రాజ్ కుమార్, ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షణ పొంది ఇప్పుడు ఢిల్లీలో గొప్ప సేవ చేస్తున్నారు. ఆయన ఏ విధంగా నమ్ముకున్నారని ఆయన ఒకసారి సాక్ష్యం చెప్పిన. ఎట్లా అంటే ఆయన ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం దగ్గర ఒక క్రిస్టియన్ ఉన్నారు. ఆయన సాక్షి జీవితం చూసి ఆయన ద్వారా ఈ రామచంద్ర రాజ్ కుమార్ దేవుని నమ్ముకోవటం జరిగింది. పని దగ్గర లేదా జాబ్ దగ్గర. ఈ విధంగా మనం ఇక్కడ జాబ్ దగ్గర కూడా మనం ఉండే కాడ సాక్షిగా ఉండాలి కదా. మనం తీతులో మనం చూస్తున్నాం, తీతు 2వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనంలో చూస్తున్నాము. మనము తప్పకుండా సాక్ష్యము, మనము దేవుని వాక్యమును అలంకరించాలని, మనం పని చేసే కాడ దేవుని వాక్యమును అలంకరించాలి. మన జీవితం దేవుని వాక్యానికి అలంకారంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు కూడా దేవుని నమ్ముకోవటం జరుగుతుంది. అంటే నీ సాక్షి జీవితము, నీ మాటలు, తర్వాత ఇక్కడ చూస్తే ఆయన ఆ ఊరు వాళ్ళు చూస్తారు ఎంత మార్పు పొందినాడని. అందుకే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆయన చెప్పిన మాటలు విన్నారు. కాబట్టి నిన్ను చూస్తున్నారు నీ ఉద్యోగం కాడ, నిన్ను చూస్తున్నారు నీ ఇంటి కాడ, నీ ఊరు కాడ, నీవు సాక్షి పెంచుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు కదా. మనము ఈ లోకం అంతటి కూడా మనము సాక్ష్యం చెప్పడానికి మనం అరుగులుగా మనం ఉన్నాం, మనం బాధ్యత కలిగి ఉన్నాం. ఎందుకంటే మత్తయి సువార్త 28వ వచనం 18 నుంచి 20 వరకు ఏం చెప్తుందంటే, లోకమంతా వెళ్ళాలి, మనం వెళ్ళి సమస్త జనులని శిష్యులుగా చేయాలని మనం మత్తయి సువార్త 28:19వ వచనంలో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధ ఆత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుదురు, మళ్ళీ మీరు లోకమంతటికి బూదిగంత వరకు నాకు సాక్షులే ఉంటారని ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు కదా. మనకి దేవునికి మనమే సాక్షులం, వేరేమీ సాక్ష్యం కాదు, మనమే దేవునికి సాక్షులుగా ఉన్నాము. కాబట్టి తప్పనిసరిగా మనము దేవునికి సాక్ష్యము చెప్పాలి కదా. మేము ఐఎం ద్వారా సేవ చేస్తున్నాము. దాని కొరకు కూడా నేను చెప్పాను మీకు. ఒక లక్ష్మి అనే ఒక ఆమె, వాళ్ళ భర్త దయ్యాలు పట్టిన వ్యక్తి, మంచిర్యాల దగ్గర చిన్నూరులో, ఆమె భర్తను తీసుకొచ్చింది చర్చికి. ఆ భర్త
దయ్యాలు పట్టిన భర్తకి అందరు ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వెళ్ళిపోయినాయి, మంచిగా అయినాడు. ఆమె చూసింది, వాళ్ళ కుటుంబం బాగుపడ్డది. అప్పుడు ఆమె లక్ష్మి ఏం చేసిందంటే, వాళ్ళ ఊరు చాలా దూరం, మారుమూల ప్రాంతం, భర్త ఊరు నుంచి వాళ్ళ ఊరు చాలా దూరం. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఊరిలో కూడా వాళ్ళ అమ్మ కూడా బాగలేకపోతే దయ్యం పట్టి ఉంటే ఆమెకి చెప్పి ఆమెను కూడా దేవుళ్ళు నడిపించింది. ఆ విధంగా ఆ ఊర్లో చాలామంది నడిపించింది లక్ష్మి. ఇప్పుడు ఆ ఊర్లో ఒక మందిరం ఉంది, ఆలయం ఉంది. కాబట్టి మనం ఉండే కాడే మనం సాక్షిగా ఉండాలి. ఎందుకంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళేటప్పుడు మనం ఖాళీగా వెళ్ళకుండా మన సాక్ష్యం ద్వారా కొంతమందినైనా దేవుని రక్షణలో నడిపించి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది మనం ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం కదా. కాబట్టి మనము 3 విషయాలు ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఒకటి ఏంటంటే, మానవుడికి రక్షణ యేసు ప్రభువు దగ్గరే ఉంది కదా. అందుకోసమే ఆయన వచ్చి ఈ రక్తం కార్చి మన కొరకు తిరిగి లేచి ప్రేమ ఆయన రక్తం ద్వారా విమోచించి ఉన్నాడు. ఈ లోకములే కాకుండా పరలోకానికి కూడా ఆయన దారిగా ఆ రక్తం ద్వారా ఉన్నారు. కాబట్టి మనము మానవుడికి రక్షణ యేసు ప్రభువే. తర్వాత రెండోది ఏంటంటే, మానవుడికి విలువ ఉంది కదా. యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మానవుడికి చాలా విలువ ఇచ్చినారు. మనం కూడా మానవుడికి విలువ ఇచ్చి మానవుడి రక్షణ కొరకు, మానవుల సహవాసం కొరకు మనం ఎంతో ప్రయత్నించాలి. మంచి సహవాసం మనం కాపాడుకోవాలి. తర్వాత మూడోది ఏంటంటే, మనం మానవుడికి సాక్షి చెప్పాలి. మనమే సాక్షిలం. మనము సాక్ష్యం చెప్పకుండా ఉండకూడదు. ఉండా జాలమయ్యే చెప్పకుండా జాలము అని ఒక పాట ఉంది. ఆ పాట మార్క్స్ అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 20 వచనం ప్రకారం ఈ పాట రాయబడింది కదా. 4వ అధ్యాయంలో నీవు దేవుని గురించి చెప్పకూడదని పేతురుని, యోహాన్ని అక్కడ ఉన్న పెద్దలు గద్దించినప్పుడు, ఊరు పెద్దలు, అప్పుడు పేతురు చెప్పిన మాట కదా, కన్న విన్న వాటి గురించి తరణికంత తెలుపకుండా, కన్న విన్న వాటి గురించి తరణికంత తెలుపకుండా, ఉండా జాలమయ్యి చెప్పకుండా జాలము, ఉండా జాలము ఊరుకుండా జాలము, ఉండా జాలమయ్యి చెప్పకుండా జాలము. కాబట్టి ఈ 3 విషయాల్ని మనం విన్నాము. ఈ 3 విషయాలు కూడా మన జీవితంలో ఉండాలి. మానవులకి విలువ ఇవ్వాలి, మానవులకి రక్షణ కోసం దేవుని దగ్గరికి తీసుకురావాలి. తర్వాత మనము మానవులకి సాక్షి చెప్పాలి. దేవుడి వాక్యం దీవించి మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అనే సమాధాన సకల దేవుడు కూడా మనకు, మనందరి కుటుంబాలకు, వ్యక్తపడిన వాక్యమునకు, ప్రార్థించే అంశములకు, పాడిన పాటలను ప్రేమించే వారికి సదాకాలము తోడైనగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్ బ్లెస్ యు. ప్రైజ్